తన కుమారుడు బండి భగీరథపై పోక్సో కేసు నమోదైన వ్యవహారంపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందించారు. తన కుమారుడిని ఉద్దేశపూర్వకంగానే నేరస్తుడిగా చూపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇలాంటి కుట్రలు, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని ఆయన కోరారు. తన కుమారుడు తాను ఏ తప్పు చేయలేదని చెబుతున్నాడని, అయితే తాను అతడిని సమర్థించడం లేదని స్పష్టం చేశారు. నేను చట్టాన్ని, న్యాయాన్ని గౌరవించే వ్యక్తిని. కోర్టిచ్చే ఏ నిర్ణయాన్నైనా శిరస వహిస్తాం. చట్ట ప్రకారం విచారణ జరుపుకోవచ్చని ఆయన అన్నారు. అయితే తన కుమారుడిపై జరుగుతున్న దాడులను చూసి కుటుంబం మొత్తం తీవ్రమైన డిప్రెషన్లోకి వెళుతోందని, కన్నపేగు తల్లడిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా తనను బాధ పెట్టాలని చూస్తే అది వారి భ్రమని, తాను ఎప్పుడు కుంగిపోనని బండి సంజయ్ పేర్కొన్నారు. తన కుటుంబాన్ని, తన పార్టీని కావాలని ఇబ్బంది పెట్టిన వారిని, కుట్రలు చేసిన వారిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టబోనని ఆయన హెచ్చరించారు. మీరే కుటుంబం అనుకున్నా, నేనైతే మీరైనా కనుక్కున్నా. మీ ఇంట్లో మీ పెద్ద కొడుకు లెక్కున్నా, మీకోసం పనిచేసినా, మీరందరూ బాగుండాలని కోరుకున్నా, ఇలా మీకోసం ఆలోచించి, మీరే మీ మనిషి ఆలోచించి, మీ కుటుంబ వ్యక్తికి ఆలోచించి నా కొడుకుకు టైం ఇవ్వలేదన్నా, నా కొడుకుతో మాట్లాడలేదన్నా. ఇవాళ అదే నా కొడుకును ఒక క్రిమినల్ లెక్క సమాజంలో చూపెట్టే ప్రయత్నం చేస్తే ఒక తండ్రిగా ఎట్లా భరిస్తారో ఒక్కసారి ఆలోచించురన్నా. నా కొడుకు నేనేం తప్పు చేయలేనా? మేము ఫ్రెండ్స్ ఉన్నానా? మేము తప్పు చేయలే, కలిసి ఉన్నాం, ఇలా విడిపోయినాం. నేను ఏ తప్పు చేయలే, నిజాయితీగా బయటికి వస్తా అని చెప్పి ఇలా నా కొడుకు ఎప్పటికీ నేను సమర్థిస్తలేనన్నా. తప్పు ఎవడు చేస్తా కూడా నా కొడుకైనా సరే, ఎవడైనా సరే చట్టం ముందు సమానులే. నా కొడుకు తప్పు చేస్తే తప్పకుండా నా కొడుకు శిక్ష 100% పడాల్సిందే. ఇలా నా కొడుకు ఒక రకమైన చట్టం, ఇంకో వ్యక్తికి ఇంకో రకమైన చట్టం ఉండాలని కోరుకునే వ్యక్తి బండి సంజయ్ గారు. సమాజంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, సమాజంలో చట్టం అందరికీ సమానమన్న విషయాన్ని ఇవాళ నేను స్పష్టం చేస్తున్నానా.